వెల్కమ్ టు అవర్ క్రేజీ తారక్ ఇన్ఫో. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, అసలు ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది సబ్జెక్ట్ అనేసి, అలాగే ఏ కోర్సెస్ ఉంటాయి అనేది కూడా ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే ముందుగా నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగో మాక్సిమం కొత్తగానే వచ్చుంటారు. సో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దెన్ మన టాపిక్ లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ దెన్ ఈరోజు మన టాపిక్ ఇంటర్మీడియట్ కదా. ఇంటర్మీడియట్ అనేది 2 years కోర్స్ అండి. 2 years కోర్స్. ఇంటర్మీడియట్ లో మనకు వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి అండ్ హెచ్ఈసి ఇలా 5 గ్రూప్స్ ఉంటాయండి. సో ఇంటర్మీడియట్ లో మనకి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి ఫస్ట్ గ్రూప్ వచ్చేసి ఎంపీసీ అండి. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంపీసీ అనేది 2 years అండి, 2 years కోర్సు. సో ఎంపీసీ తర్వాత మనం బీటెక్ అని చదవచ్చు, లేదంటే డిగ్రీ అని చదవచ్చు. సో మనకి ఇంటర్లో ఎంపీసీ అంటే ఏంటి, అసలు ఎంపీసీ తర్వాత ఫర్దర్గా అందులో ఏ సబ్జెక్టులు ఉంటాయి, దానికి హానర్స్ గా ఏమేమి కోర్సెస్ ఉంటాయో కూడా ఇది చూద్దాం ఒకసారి. ఫీజు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. సో ఎంపీసీలో ఎంపీసీ విత్ ఐఐటి, ఎంపీసీ విత్ ఐఐటి ఇప్పుడు ఉన్న కాలేజెస్ లో ఫీజులు ఎలా ఉన్నాయంటే, విత్ ఐఐటి అనేది యాడ్ చేస్తే మనకు హానర్స్ గా సో 2,50,000 నుంచి 4,00,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారండి కాలేజెస్ లో. దెన్ ఎంపీసీ విత్ ఎంసెట్ 1,50,000 నుంచి 3,00,000 వరకు ఫీజులు ఉన్నాయండి ఇప్పుడు నేటి సమాజంలో. ఎంపీసీ విత్ ఐఐటి అయితే 2,50,000 టు 4,00,000. అలాగే ఎంపీసీ విత్ ఎంసెట్ అయితే 1,50,000 నుంచి 3,00,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారండి. అసలు తర్వాత ఓన్లీ ఎంపీసీ, దాన్ని ఓన్లీ ఐపీ చదివితే, ఎంపీసీ అంటే ఐపీ మీన్స్ ఒక స్టేట్ సిలబస్ లో ఉంటే ఎగ్జామ్ కి ఏదైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్ మాత్రం చెప్తారు, దాన్నే ఓన్లీ ఎంపీసీ అంటారు. దాని ఫీజు కూడా మినిమం లో మినిమం మనకి 50,000 నుంచి 1,00,000 లోపు వసూలు చేస్తున్నారండి. సో అసలు ఐఐటి ఏంటి, ఎంసెట్ ఏంటి అని చెప్పేసి మీ అందరికి డౌట్ రావచ్చు. ఐఐటి అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న టైర్ 1 కాలేజెస్ ఏమున్నాయో వాటికి ఎంట్రన్స్ ఎగ్జామే ఐఐటి అంటారండి. అదే ఎంసెట్ అయితే మనకి స్టేట్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. ఇప్పుడు టిఎస్ అనుకోండి, టిఎస్ ఎంసెట్. ఏపీ అనుకోండి, ఏపీ ఎంసెట్. ఏపీలో ఏవైతే కాలేజ్ బీటెక్ కాలేజెస్ ఉన్నాయో వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఈ ఐఐటి అండ్ ఎంసెట్ అన్నమాట. సో వీటి పేర్లలో ఇలా ఫీజు స్ట్రక్చర్ ఉంటాయండి. ఒకసారి మీరు ఇంటర్ తర్వాత నేను బీటెక్ వెళ్ళాలి, ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే ఇలా ఫీజు స్ట్రక్చర్ ఉంటాయండి, మీరు జాయిన్ అవ్వాలి. నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుండే, ఏంటంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో నాకు నేను చదువుకునేటప్పుడు ఆ సోర్స్ లేదు, ఎందుకు ఏదైనా ఎంసెట్ చేద్దాం, ఐఐటి చేద్దాం అని చెప్పేసి. బట్ ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఫీజు 2,00,000, 3,00,000, 4,00,000 పెట్టి ఐఐటి ఎంసెట్ ని చదివించలేదు. సో నేను మీకోసం నా ఈ ఛానల్లో ఎంసెట్ నేను ఐఐటిని ఫ్రీగా ఆ కోర్సుని మీకు అందిద్దాం అనుకుంటున్నాను. అలా అందించాలంటే నాకు మీరు బాగా సపోర్ట్ చేయాలి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. సో మీ సపోర్ట్ వల్ల నేను మీకు నా డ్రీమ్ ని ఏదైతే ఫ్రీ సోర్స్ తో ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నానో ఆ సోర్స్ ని మీ సపోర్ట్ తో నేను ఐఐటి అండ్ ఎంసెట్ క్లాసులు కూడా నా ఛానల్లో మీకు అందిస్తాను. దాన్ని ఇప్పుడు మనం ఎంపీసీ గురించి అయితే తెలుసుకున్నాం. టైర్ 1 కాలేజీలు, టైర్ 2 కాలేజెస్ అవి కూడా మీకు ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోలో వస్తాయండి. ముందుగా ఈ వీడియోని ఫుల్ గా చూడండి. బైపీసీ గురించి చూద్దాం. అసలు బైపీసీ అంటే ఏంటి, బైపీసీ లో హానర్స్ కోర్సులు ఏంటి, అసలు బైపీసీ చదివితే ఎటు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒకసారి చూద్దాం. బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో దీని ఫీ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. ఓన్లీ బైపీసీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఐపీ ఉంటదండి. ఐపీ అంటే మనం ఏదైతే స్టేట్ బోర్డ్ కి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతామో ఆ సబ్జెక్ట్ మాత్రమే చెప్తారు. దాని ఫీజు వచ్చేసి మినిమం లో మినిమం 50,000 నుంచి 1,50,000 వరకు ఉంటదండి. 1,50,000 వరకు ఉంటది. దెన్ బైపీసీ ప్లస్ ఎంసెట్ అయితే మనకి 1,00,000 నుంచి 3,00,000 వరకు ఉంటదండి. తర్వాత బైపీసీ ప్లస్ నీట్, ఇది మినిమం లో మినిమం 2,00,000 నుంచి 5,00,000 వరకు ఉంటదండి. దీని ఫ్రీ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. అసలు బైపీసీ చదివితే మనం ఏ నెక్స్ట్ సోర్స్ ఏంటి, నెక్స్ట్ ఎలా వెళ్ళొచ్చు.
బైపీసీ అంటే మనం మెడికల్ ఫీల్డ్ అండి. డాక్టర్ అవ్వచ్చు, లేదంటే మనం ఎంఫార్మసీ, బీఫార్మసీ ఇలాంటి కోర్సులు ఉంటాయి కదా! ఆ కోర్సులు చదవచ్చండి. ఓకే. ఇందాక ఎంసెట్ గురించి చెప్పారు, ఐఐటీ గురించి చెప్పారు. మరి నీట్ గురించి, ఎంసెట్ గురించి మీరు చెప్పరా? దాని ఫర్దర్ సోర్సెస్ ఎలా ఉంటాయి? అసలు ఎంసెట్ అంటే మనకి ఏపీలో కానీ, టీఎస్‌లో కానీ లోకల్‌లో ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వా అందులో సీట్ రావడానికి మనం ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాస్తామండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంసెట్ అనేది రాస్తాం. అయితే వాళ్ళకి మరి నీట్ అంటే ఏంటి అని అంటారా? సరే, నీట్ అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎం ఎంబీబీఎస్ సీట్లు ఏ కాలేజెస్ ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ టైర్ 1 కాలేజెస్ ఏమున్నాయో వాటిలో సీట్ రావడానికి మనం నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాస్తామండి. సో నేను ఎంసెట్ అండ్ నీట్ ఇందుకు కూడా ఫర్దర్ గా మీకు క్లాసులు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రీగానే. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నీట్ గురించి ఒక ఫుల్ గా క్లాస్ చెప్తాను. సో ఇలా ఉంటాయండి. మినిమం బైపీసీ నీట్ అయితే 2 లక్షల నుంచి 5 లక్షలు, బైపీసీ ఎంసెట్ అయితే 1 లక్ష నుంచి 3 లక్షలు, ఓన్లీ బైపీసీ అయితే 50,000 నుంచి 1,50,000 వరకు ఫీజులు అయితే వసూలు చేస్తున్నారండి. మీరు మెడికల్ ఫీల్డ్ కి వెళ్ళాలి, నాకు మీకు 10th లో బయాలజీ మీద, ఫిజిక్స్ మీద బాగా ఎక్కువ మార్క్స్ వస్తే మీరు తప్పకుండా బైపీసీ తీసుకోండి, మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్ళండి. ఎవరికైతే మెడికల్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రం వెళ్ళండి. ఇప్పుడు మనం సిఈసి గురించి చూద్దాం. అసలు సిఈసి అంటే ఏంటి, సిఈసి లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. సో సిఈసి అంటే ఏం లేదండి, ఇందులో ప్రాక్టికల్స్ ఏమి ఉండవు. దెన్ సింపుల్ గా ఉంటది. సో ఇదేంటంటే మామూలుగా మనకి డిగ్రీస్ లో 4 years డిగ్రీ ఉంటది, అంటే బీటెక్. 5 years డిగ్రీ ఉంటది, అంటే ఎంబీబీఎస్ ఆర్ మెడికల్ ఫీల్డ్ ఏ డిగ్రీ అంటే 5 years ఉంటది. అదే మనకి 3 years డిగ్రీ ఉంటది, బిఏ, బీకామ్, బిఎస్సి అలా. మనం సిఈసి చదివాక ఎనీ డిగ్రీ, ఐ మీన్ 3 years డిగ్రీ, ఎనీ డిగ్రీ, 3 years డిగ్రీ, ఎనీ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ అంటే ఏ కోర్స్ అయినా సరే 3 years ఉంటుంది చూసారా, అందులోకి మనం వెళ్ళొచ్చు. లైక్ బిఏ, బిఎస్సి ఇలా డిగ్రీలో చాలా కోర్సులు ఉంటాయి 3 years డిగ్రీలో. అందులోకి మనం సిఈసి చదివితే వెళ్ళి నెక్స్ట్ ఫర్దర్ గా మనం చదవచ్చు. సో ఇందులో మనకి అకౌంట్స్ ఉంటది. అకౌంట్స్ చదివితే మీరు సిఏ కూడా పనిచేస్తుంది, చార్టెడ్ అకౌంట్ అవ్వచ్చు. సో సిఎస్సి అనేది ఏదైనా 3 years డిగ్రీ చదవడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎంపీసీ గురించి తెలుసుకున్నాం, బైపీసీ గురించి తెలుసుకున్నాం, సిఎస్సి గురించి తెలుసుకున్నాం. దాని ఫర్దర్ గా ఎంఈసి అంటే ఏంటి, ఎంఈసి తర్వాత మనం ఏం చేయొచ్చు ఒకసారి చూద్దామండి. ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. దెన్ ఎంఈసి చదివితే మనకి సిఏ అవ్వచ్చండి. ఎవరికైతే బాగా సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్ ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉంది, నా ఆ ఫీల్డ్ లేదు సిఏ అవుదాం అనే వాళ్ళకి ఎంఈసి అనేది బాగా యూజ్ అవుతుందండి. సో చార్టెడ్ అకౌంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్ఫామ్ గా ఎంఈసి త్రూ వెళ్ళండి, మీకు ఫ్యూచర్ బాగుంటుంది. తర్వాత ఎంఈసి చదివిన వాళ్ళు డిగ్రీలు కూడా చదవచ్చండి, దాని గురించి కూడా మీకు చెప్తాను లాస్ట్ లో. ముందు మెయిన్ గా ఎంఈసి ఎందుకు యూజ్ అవుతుందా బాబు అంటే సిఏ అవడానికి యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఎంపీసీ గురించి తెలుసుకున్నాం, బైపీసీ గురించి తెలుసుకున్నాం, సిఈసి గురించి తెలుసుకున్నాం, ఎంఈసి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా హెచ్ఈసి అంటే ఏంటి, హెచ్ఈసి మీద ఏ చదవచ్చు, నెక్స్ట్ ఫర్దర్ గా ఏముంటాయి. సో మీకు పర్టికులర్ గా మీకు చెప్తున్నానండి, మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఈ ఎంఈసి అండ్ హెచ్ఈసి ఇవి రేర్ గ్రూప్స్ అండి. ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో ఉందో. ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఈ 3 కూడా మనకి ప్రతి కాలేజీలోనూ ఆ కోర్సెస్ ఉంటాయి. బట్ ఎంఈసి అండ్ హెచ్ఈసి మాత్రం కొన్ని కాలేజీలో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే చాలా తక్కువ మందికి అండ్ ఎంఈసి గురించి, హెచ్ఈసి గురించి తెలుసు. సో చాలా తక్కువ మంది ఈ ఎంఈసి అండ్ హెచ్ఈసి కోర్సులు చదువుతారు. దెన్ ఇప్పుడు మనం హెచ్ఈసి గురించి మాట్లాడితే అసలు హెచ్ఈసి అంటే ఏంటి, హెచ్ఈసి తర్వాత మనం ఏం చదవచ్చు, దాని ఫర్దర్ గా ఎలా ఉంటుందో ఒకసారి మీకు చెప్తాను. హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. అసలు హెచ్ఈసి అంటే ఏంటి దారక్ అంటే, అసలు హెచ్ఈసి తర్వాత ఏం చదవచ్చు, మనకి ఫ్యూచర్ ఎలా ఉంటది, దాని ఫర్దర్ గా ఏం చేయొచ్చు అంటే, హెచ్ఈసి తర్వాత అసలు హెచ్ఈసి ఎందుకు యూజ్ అవుతుంది అంటే గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో
గవర్నమెంట్ ఆస్పిరెంట్స్, ఐ మీన్ గౌట్ జాబ్స్ గురించి చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీంతో ఈజీగా మనకి, ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరికైనా సరే జీకే కావాలి, హిస్టరీ కావాలి, ఎకనామిక్స్ కావాలి, సివిక్స్ కావాలి, పాలిటిక్స్ కావాలి, ఇలా జనరల్ నాలెడ్జ్ గా మనం చదివే ప్రిపరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంటర్ త్రూ వెళ్ళి ఇంటర్తోనే మనం ఇలా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పి ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ బాగా ఇంట్రెస్ట్, దాన్ని గవర్నమెంట్ జాబ్ ని చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ హెచ్ఈసి తీసుకోండి. అలా మీరు ఈజీగా గవర్నమెంట్ జాబ్స్ కి ఇంటర్ త్రూనే ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు చాలా ఉంటాయండి. ఎందుకంటే ఈ హెచ్ఈసి గురించి చాలా మందికి తెలీదు అండ్ చాలా కాలేజీలో ఉండదు, చాలా రేర్ గ్రూప్స్ అండి. సో మీరు ఫస్ట్ నుంచి ఇంటర్ నుంచే నేను గవర్నమెంట్స్ గురించి చదువుతాను, గవర్నమెంట్ జాబ్స్ గురించి చదువుతాను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ హెచ్ఈసి తీసుకోండి. హెచ్ఈసి త్రూ గవర్నమెంట్ జాబ్లు కూడా మీరు ఈజీగా కొట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో హిస్టరీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది, చాలా ఇందులో చాలా ఉంటాయి. సో మీకు ఈజీగా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ హెచ్ఈసి అనే గ్రూప్ అండి. మనం ఇప్పటి వరకు ఎంపీసీ గురించి తెలుసుకున్నాం, బైపీసీ గురించి తెలుసుకున్నాం, సిఈసి గురించి తెలుసుకున్నాం, ఎంఈసీ గురించి తెలుసుకున్నాం, హెచ్ఈసి గురించి తెలుసుకున్నాం. వీటి చదివాక ఫర్దర్ ఏం తీసుకోవాలో తెలుసుకున్నాం. సో ఇంటర్ లోనే మనకి చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఇంటర్ లోనే మనకి చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. లైక్ ఇంటర్ లో చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, అవి అందరికీ తెలీదు. సో వాటి గురించి కూడా మీకు చెప్తాను. సో వాటి గురించి ఫుల్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. కాకపోతే మీకు ఇంట్రడక్షన్ చెప్తాను. ఈ ఇంటర్మీడియట్ లో తర్వాత ఓన్లీ +1 +2 ఏదైతే ఇంటర్మీడియట్ చదువుతారో కంప్లీట్ అయిపోయిందో, ఎవరిదైతే కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ తోనే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. అది గ్రూప్ సి జాబ్స్ ఉంటాయండి. తర్వాత గ్రూప్ డి జాబ్స్ ఉంటాయండి. గ్రూప్ డి జాబ్స్ ఉంటాయి. తర్వాత సెంట్రల్ వైడ్ గా గ్రూప్ సి, గ్రూప్ డి ఇవన్నీ కూడా సెంట్రల్ అండి. తర్వాత మనకి మెయిన్ నోటిఫికేషన్ వచ్చేసి సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి బోర్డ్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ అనేది ఇస్తుంది. జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే ఓన్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ అనేది ఉంటాయి. వీటి గురించి జస్ట్ నేను బ్రీఫ్ గా చెప్పడానికి మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. కాకపోతే ఇంటర్ తర్వాత ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో ఫుల్ గా మీకు ఒక వీడియో నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, ఎందుకంటే ఆ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి. మనం గవర్నమెంట్ జాబ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, దానికి కొంచెం బ్రీఫ్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఆ పూర్తిగా గవర్నమెంట్ జాబ్ గురించి ఓన్లీ ఇంటర్మీడియట్ తో అయిపోగానే మీకు ఏవైతే నోటిఫికేషన్ ఉంటాయో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ చాలా మందికి తెలీదు, ఇంటర్మీడియట్ అవ్వగానే మనకి ఐటీ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ అనేది వస్తుందండి. ఇంటర్మీడియట్ అవ్వగానే మనకి హెచ్సిఎల్ వాళ్ళు మనకి ఐటీ జాబ్ ఇస్తారు. ఈ కోర్సు గురించి చాలా మందికి తెలియదండి. చాలా మందికి బీటెక్ కావాలి, డిగ్రీలు అవ్వాలి, మనం ఐటీ జాబ్ చేయాలంటే సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని చెప్పి చాలా మందికి ఉంటది. వాళ్ళకి ఏం తెలుసు అంటే లైక్ బీటెక్ అయినా చదవాలి, లేదంటే డిగ్రీలో బీకామ్ అయినా చదవాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. కాకపోతే వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటంటే జస్ట్ ఇంటర్ కంప్లీట్ అవ్వగానే మనకి ఐటీ జాబ్ వస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. అది దేంతో జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతే అది ఏంటో ఆ ప్రోగ్రామ్ పేరు కూడా మనకు వచ్చేసి టెక్ బి ప్రోగ్రామ్ అండి. టెక్ బి ప్రోగ్రామ్. ఈ టెక్ బి ప్రోగ్రామ్ గురించి చాలా మంది తెలియదండి. జస్ట్ ఇంటర్మీడియట్ అవ్వగానే మనకి ఐటీ జాబ్ వస్తుంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని చెప్పేసి చాలా మందికి తెలీదు. సో ఈ టెక్ బి ప్రోగ్రామ్ అనేది ఎవరైతే రన్ చేస్తున్నారో మన ఏపీ స్టేట్ కానీ తెలంగాణ స్టేట్ కానీ, సో తనతో మనం ఒకసారి కాల్లో మాట్లాడదాం. నా టీం ఎంతో కష్టపడి ఆయన కాంటాక్ట్ అయితే తెలుసుకుంది. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఒకసారి మాట్లాడదాం. కాల్ చేస్తాం, ఒకసారి ఆగండి. హలో హలో ఆశిష్ కట్ట. దెన్ ఇప్పుడు మనం అయితే ఇంటర్మీడియట్ అవ్వగానే మనకి ఐటీ జాబ్ అయితే ఉంది కదా, దాని గురించి మనం ఒకసారి మన ఫ్యామిలీకి ఒకసారి మీరు చెప్పగలరా? ఒకసారి చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వగలరా? తప్పకుండా ఒకసారి మాట్లాడండి. ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ ఎవ్రీవన్.
నా పేరు ఆశీష్ కట్ట అండి. నేను కూడా జంగారెడ్డి కూడా అవుతున్నా. అక్కడే నా ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే కంప్లీట్ చేశాను. అండ్ ఆల్సో ఇప్పుడు హెచ్ఎల్ టెక్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ కింద వర్క్ చేస్తున్నా అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నేనైతే లైక్ ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ గా హెచ్ఎల్ లో జాయిన్ అయ్యానండి. లైక్ హెచ్ఎల్ వాళ్ళు హెచ్ఎల్ టెక్ బి అనే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ తర్వాత. ఇంటర్మీడియట్ లో 75% క్వాలిఫై ఉంటే సో వాళ్ళు ఎలిజిబుల్ అండి ఎగ్జామ్ కి. సో 3 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటది టెక్ బి ప్రోగ్రామ్ కి. సో ఫస్ట్ వచ్చేసరికి క్యాట్ ఎగ్జామ్ ఉంటది, సెకండ్ ఇంటర్వ్యూ ఉంటది, తర్వాత వెల్సెంట్ ఎగ్జామ్ ఉంటది. సో ఈ ఎగ్జామ్స్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి 1 year పాటు ట్రైనింగ్ ఇస్తారండి. ట్రైనింగ్ అవ్వగానే ఫుల్ టైం ఎంప్లాయ్ చేస్తారు. లైక్ హౌ బీటెక్ అయిన గ్రాడ్యుయేట్ కి జాబ్ ఎలా ఆశీష్ ఉంటుంది కట్ట సేమ్. అయితే మన ఈ ఫ్యామిలీ కోసం మనం ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం ఈ టెక్ బి గురించి. మీరు ఏమంటారు? తప్పకుండా తప్పకుండా. ఓకే, థ్యాంక్ ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఆశీష్ కట్ట ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్ ఎవరున్నారో ఆయనతో మనం ఈ టెక్ బి ప్రోగ్రామ్ గురించి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. సో ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎందుకంటే మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.